నమస్కారం అండి. మళ్ళీ మీ శ్రీనివాస్ మీ ముందుకు వచ్చేసాడు. నిన్న మనం పంచుకున్నాం కదా, 6వ రోజు మా కాశీ యాత్ర విశేషాలు మీతో నేను పంచుకునే భాగ్యం నాకు కలిగింది. మీరందరూ కూడా చూస్తున్నారు, దాని కామెంట్స్ ఇస్తున్నారు, చాలా సంతోషము. నాకు కూడా ఒక ఉత్సాహాన్ని మీరు ఇస్తున్నారు ఇంకా చెప్పమని. సో ఈ రోజు మనము కాశీలో 7వ రోజు మా యొక్క విశేషాలు, కాశీ యాత్ర విశేషాలని పంచుకుందామని మళ్ళీ ముందుకు వచ్చేసాను. చాలా షార్ట్గా చెప్తానండి. సో ఈరోజు 13వ తారీఖు అయింది 7వ రోజు. ఇది 12వ తారీఖు విశేషాలు చెప్పిన 13వ తారీఖు ఏం చేస్తాం, ఇంకా అందరికి రెస్ట్ కావాల్సి వచ్చింది. అందరం పొద్దున పూట ఎక్కడికి వెళ్ళలేదండి. అందరం అనుకున్నాం, ప్లాన్ వేసాము, ఘాట్ రోడ్ పోదాము, తిరిగేసి వద్దాం, అన్ని ఘాట్లు చూద్దామని. కానీ అందరు కూడా హోటల్కే పరిమితం అయిపోయారు బ్రేక్ఫాస్ట్ చేసి. కానీ ఆడవాళ్ళు ఊరుకుంటారండి. వాళ్ళు ఏం చేశారు, తెలుసు కదా కాశీలో ఏముంటాయి మీకు అందరికి తెలుసా, కాశీ ఈజ్ నోన్ ఫర్ శారీస్, బనారస్ శారీస్. సో ఎట్లయినా అరే మీరు ఎక్కడన్నా పోండిరా బాబు, మీరు హోటల్లో ఉంటే ఉండండి, మాకు తెలియదు, మేము మాత్రం బనారస్ శారీస్కి షాపింగ్ చేసి వస్తాము. రే బాబు, విండో షాపింగ్ కాదు, కొనుక్కొని వచ్చారు వాళ్ళందరూ కూడా. మంచి షాపులు వెతుక్కొని, హోటల్ వాడు ఒక మంచి షాప్ చూపించాడు, అక్కడికి పోయి అన్ని తీసుకొని వాడు మధ్యాహ్నం టైంకి మేము మధ్యాహ్నానికి రెడీ అయిపోతాము. కరివేన సత్రం అని ఉందండి, మన ఘాట్స్లోనే ఉంది కరివేన సత్రము. అక్కడ తెలుగు వాళ్ళకు భోజనం పెడతారు, మంచి భోజనం పెడతారండి. మనం పొద్దునే మనము ఎంటర్ చేయాలి, మనం ఎంతమంది పర్సన్స్ వస్తున్నాం బై ఫోన్ ఆల్సో చెప్పచ్చు. మనము 12 o'clock స్టార్ట్ అవుతుంది లంచ్, 2:30 వరకు ఉంటుందండి. అక్కడ మేము కలిసేసి ఆ రోజు భోజనం చేసుకున్నాక, ఆ రోజు ప్రత్యేకంగా ఏం చేశామంటే అది చెప్పాలి ఇప్పుడు. గౌరీ కేదార్ టెంపుల్ ఉంది కదండి, కేదార్ ఘాట్ దగ్గర, అక్కడ అభిషేకానికి మేము ప్లాన్ చేసుకున్నాం. ఇక 13వ తారీఖు ఏమైందంటే, మాలో కొంతమంది ఒక అరౌండ్ 11 మెంబర్స్ మా బ్యాచ్లో గయ వెళ్ళారండి. గయకి వెళ్ళారు. గయ కాశీ నుంచి అరౌండ్ 3 hours జర్నీ. మార్నింగ్ వందే భారత్ ఎక్స్ప్రెస్ ఉందండి, ఏదైతే కాశీ వారణాసి టు దేవగఢ్ పోయే వందే భారత్ ఉందో అది గయా 9:15 కల్లా, 3 hours జర్నీ అండి. 6:15, 9:15 కల్లా గయలో దింపుతుంది. గయ తెలుసు కదండి, గయలో అన్ని కార్యక్రమాలు చేసుకొని ఒక బ్యాచ్ అటు వెళ్ళిపోయారు. రాత్రికి వాళ్ళు వచ్చారు, మిగిలింది మేము కాబట్టి, మేము గయ ఆల్రెడీ చూసాం కాబట్టి మేము వెళ్ళలేదు. మేము ఆ రోజు ఏం చేసామంటే, గౌరీ కేదార్ దేవాలయంలో అభిషేకానికి బుక్ చేశాం, రుద్రాభిషేకం. చాలా బాగా చేయించాడండి ఆ పంతులు. ఆయన పేరు ధూళిపాల నారాయణ శాస్త్రి, అతను తెలుగు అతను. ఐ సెటిల్డ్ ఇన్ కాశీ వారణాసి అండి. ఎక్సలెంట్, ఎంత బాగా చేయించాడంటే, కపుల్కి 800 rupees అండి టికెట్. అది మనము ప్రీవియస్ డేనే బుక్ చేసుకోవాలి టికెట్ తీసుకొని వీ హ్యావ్ టు రిపోర్ట్. 5:30 కల్లా మనం రిపోర్ట్ చేయాలి. 5 కల్లా వెళ్తే అక్కడ వాళ్ళు మనందరినీ కూర్చోమంటారు. మొత్తం ఫస్ట్ గర్భగుడిని, ఆ ప్రాంగణం అంతా కూడా వాడు వాటర్తో శుద్ధి చేస్తారండి, అంత క్లీనింగ్గా ఉంటుంది. తర్వాత 5:30 ప్రాంతంలో 5:45కి అలౌ చేస్తారు లోపలికి. అందరినీ కూర్చోబట్టి ఎవరైతే వచ్చారో వాళ్ళని లోపలికి రమ్మంటారు, నిలబడమంటారు. శివలింగాన్ని చుట్టూరు కూడా వాళ్ళు మంత్రాలతోటి రుద్రాభిషేకం చేస్తారండి. రుద్రం చదువుతారు, అభిషేకం చేస్తారు. మధ్యలో మనని వాళ్ళు పాలు కానీ పంచామృతాల్ని వేయమంటారండి, మనకు ఆ భాగ్యాన్ని ఇస్తారు. అది అరౌండ్ 1.5 వరకు జరుగుతుంది అది అభిషేకము. తర్వాత మనం అందరినీ కూడా ఎవరైతే చేయించారో ఆయన ధూళిపాల నారాయణ శాస్త్రి గారు స్వయంగా వచ్చి అందరు దేవతలు పూజలు చేశాక మనందరి లైన్లో నిలబడి మనకి ప్రసాదాలు ఇస్తాడు. ఆయన తీర్థ ప్రసాదాలు ఇస్తాడు మనకి. ఆయన బ్లెస్సింగ్స్ తీసుకున్నాము బ్రహ్మాండంగా. అది నేనంటాను, ఎవరైనా కాశీ వెళ్తే ఒకరోజు మీరు ఇక్కడ గౌరీ కేదార్నాథ్ టెంపుల్లో మీరు అభిషేకం చేయించుకోండి, చాలా బ్రహ్మాండం. సో అది చేయించామండి. అది అయ్యేటప్పటికి 7:30 అయిపోయింది. ఆ రోజు వచ్చేసాము. అందరికీ ఆకలేస్తుంది. ఇప్పుడు మీకు సర్ప్రైజ్ చెప్తాను. ఇప్పుడు 7:30కి వచ్చేసాము, హోటల్కి వచ్చేసాము. ఇప్పుడు అరే రోజు ఇదే తింటున్నాం రా, కరివేన సత్రం పోతున్నాము, రైసు చపాతి ఇవే అవుతున్నాయి. కాశీ వచ్చినందుకు వారణాసిలో తెలుసు కదా ఏంది ఫేమస్. వారణాసిలో ఏం ఫేమస్ అండి? చాట్స్. నార్త్ ఇండియన్ చాట్స్ ఆర్ వెరీ ఫేమస్ ఇన్ వారణాసి. సో మేము ఫైండ్ అవుట్ చేస్తే మాకు తెలిసింది ఏంటంటే, ఒక చోట కాశీ చాట్స్ అని చాలా ఫేమస్ అండి. అది తెలిసింది మాకు. అది ఏంటంటే, అంబానీ గారి కొడుకు పెళ్లికి ఈ కాశీ చాట్స్ వాళ్ళు అక్కడే స్వయంగా పోయి వాళ్ళు వండి అరేంజ్ చేశారంట. అంత ఫేమస్ అయిపోయిందండి అక్కడి నుంచి. సో ఎట్లన్నా పోయి టేస్ట్ చేద్దామని చెప్పేసి అక్కడికి అందరం వెళ్ళామండి. ఆ స్ట్రీట్ అంతా కూడా చాట్స్, ఈ కాశీ చాట్ ఫేమస్ అంట. రకరకాల చాట్స్ ఉంటాయండి, మినిమం రేట్సే ఉన్నాయి. అది తీసుకొని మేము సమోసా కట్లెట్ కానీ, తర్వాత ఆలూ టిక్కా ఇలాంటి 2-3 తిన్నాం అక్కడ. అదే లైన్లో కూడా మనకి ఏముందంటే లస్సీ ఉంది. సో లస్సీ కూడా తాగి కొన్ని వందల మంది అండి అక్కడ లస్సీ చాట్ సెంటర్ దగ్గర. అలా కాశీలో చాట్ తిని, ఎప్పుడైనా మీరు పోయినప్పుడు కాశీ చాట్ రాసుకోండి, కాశీ చాట్ మర్చిపోవద్దు. అక్కడ బ్రహ్మాండం కాశీ చాట్ తిని
ఈ రోజుని మేము ముగించాం. కానీ ఒక విషయం మీకు చెప్పాలనుకుంటున్నానండి. మా అందరం కూడా నేను ఒక విషయం మర్చిపోయాను. 12వ తారీఖు 6వ రోజు మధ్యాహ్నం మాకు మా కజిన్ సిస్టరు, మా కజిన్ బావగారు అంటే లక్ష్మి అండ్ వెంకట్రావు గారి మ్యారేజ్ యానివర్సరీ ఆ రోజు వచ్చిందండి. ఎంత పుణ్యం అండి. కాశీ నగరంలో మ్యారేజ్ యానివర్సరీ రావడం అంటే ఇట్స్ నాట్ ఎ జోక్. ఆ పరమాత్ముని, ఆ కాశీ విశ్వనాథని, అన్నపూర్ణమ్మవారి, కాశీ విశాలాక్షి మాతది పూర్తి అనుగ్రహం వాళ్ళ మీద ఉండాలని అందరం కోరుకున్నాము. చాలా సంతోషం. మేమేం పార్టీ అది అండి ఆ మాట అన్నాను కాదని వాళ్ళిద్దరు కూడా సంతోషంగా మమ్మల్ని అందరిని పిలిచి మాకు మధ్యాహ్నం మాత్రం లంచ్ అరేంజ్ చేశారండి వాళ్ళ ఖర్చులతోనే. మేము చాలా ఆనందపడ్డాము. అందరం కలిసి వాళ్ళని ఆశీర్వదించి బ్లెస్సింగ్స్ ఇచ్చి, వెంకట్రావు గారు అండ్ లక్ష్మి గారు మీకు చాలా చాలా హ్యాపీ కంగ్రాచులేషన్స్ వన్స్ అగైన్. మీ మ్యారేజ్ యానివర్సరీ ఒక పవిత్ర స్థలంలో కాశీలో జరిగింది కాబట్టి వన్స్ అగైన్ we congratulate you, bless you, best wishes to both of you. Have a wonderful life and good health and blessings of Lord Shiva and అన్నపూర్ణ మాత అండ్ కాశీ విశాలాక్షి మాత. సో అలా మేము వాళ్ళు చాలా బాగా సంతోషంగా మనం జరుపుకున్నామండి. సో మా యొక్క ఈ 7వ రోజు ఇలా మేము కాశీ చాట్లో తిని ముగించుకున్నాము. ఓం నమ శివాయ. రేపు మళ్ళీ మీతో కలుస్తాను. థ్యాంక్ యూ.